మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని నర్వ గ్రామ సమీపాన గంజాయి తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం నుండి నర్వ చుట్టుపక్కల ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1 కిలో 380 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. గంజాయి పట్టుకున్న క్రమంలో చురుకుగా విధులు నిర్వహించిన పోలీసులు సిబ్బందికి ఆయన అభినందించి పారితోషికం అందజేశారు. యువత చెడు అలవాట్లకు బానిసై తమ నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దని, అసాంఘిక కార్యకలాపాలు చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అట్లనే సార్ జనరల్గా ఫోటో కూర్చోండి అందరు సార్ ఈరోజు మా సిఎస్ఐ జైపూర్ అండ్ పార్టీ మా సిపి గారి తర్వాత మా డీసీపీ గారి ఉత్తర్వుల మేరకు నర్వా విలేజ్లో మా సిఐ గారి ఉత్తర్వులో భాగంగా నర్వా విలేజ్లో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అవుట్స్కట్స్ విలేజ్లో ఒక 4 వ్యక్తులు తరాసపడ్డారు. వాళ్ళు వచ్చేసి పోతరాజుల ఆకాష్, దూత రాజ్కుమార్, షేక్ అఫ్రిది, తోట ప్రశాంత్, ఈ 4 పిల్లలు తరాసపడితే వీళ్ళని ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళని చేస్తే వెంబటే మీడియేటర్స్ని పిలుచుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీని అంతా కూడా వాళ్ళ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. వారి వద్ద 3 కేజీలో 1 కేజీ 38 గ్రామ్స్ గాంజా, డ్రై గాంజా దొరికింది. అంతా కూడా ఫ్లవర్స్ దాంతో కూడుకున్నాయి. ఈ గాంజా అంతా కూడా వీళ్ళని విచారిస్తే వీళ్ళు వైజాగ్ భద్రాచలంకి వెళ్ళి, సీలేరుకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి వచ్చిన వ్యక్తులతో భద్రాచలంకి వెళ్ళి కొనుక్కొచ్చినట్టుగా చెప్పారు. వీళ్ళు 1.5 గాంజాని దాదాపు 15,000 రూపాయలకు ఖరీదు చేసి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ప్రతి 10 గ్రాములకి 1000 రూపాయల చొప్పున ఇక్కడ సేల్ చేశారు. వీళ్ళంతా కూడా ఈ ఆకాష్ అనే వ్యక్తి ఈయన నిన్నెల తర్వాత ఇక్కడ లోకల్లో కూడా జైపూర్ మండలంలో ఒక లోకల్ అతను, తర్వాత పెగడపల్లి ఆయన వీళ్ళంతా కూడా లోకల్గా వీళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన గంజాని వీళ్ళు లోకల్గా వచ్చిన కస్టమర్లకు పట్టేవారికి, గంజాయి తాగేవారికి అమ్ముతున్నారు. వీళ్ళని అందరినీ కూడా పట్టుకొని వీళ్ళ వద్ద గాంజా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని NDPS యాక్ట్ క్రైమ్ నంబర్ 230 సెక్షన్ కింద వాళ్ళని కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీరిపై ఖచ్చితంగా రెగ్యులర్గా నిఘా ఉంటుంది. వీరిపైన సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. తర్వాత మిగతా కూడా భద్రాచలం నుంచి ఎక్కడికి వెళ్ళి గంజాయి తెస్తున్నారో ఆ గంజాయి తెచ్చే ప్రాంతానికి కూడా వెళ్ళి తర్వాత వాళ్ళకు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. గంజాయి ఎవరైనా తాగినా, గంజాయి ఎవరైనా అమ్మినా, ఎవరైనా తీసుకువచ్చినా కూడా ప్రజలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా మాకు సరైన సమాచారం ఇవ్వాలి. ఇచ్చినట్టయితే వెంబటే మేము పట్టేసుకుంటాం. దీనిపైన పోలీసు కానీ గవర్నమెంట్ కానీ 0 టాలరెన్స్తో ఈరోజు పనిచేయడం జరుగుతుంది. ఎవరైనా ఎక్కడైనా చిన్న గంజాయి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలుపవలసిందిగా కోరుచు. గంజాయి పట్టాలి, గంజాయి ఫ్రీ జైపూర్ ఇవ్వాలని చూస్తాం. గంజాయి
కంటిన్యూ చేయాలి అట్లే కంటిన్యూ చేస్తుంది సార్